మహిళా రిజర్వేషన్ బిల్ కు డీలిమిటేషన్ అంటగట్టి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టింది మహిళా రిజర్వేషన్ బిల్ కాదని అది సవరణ బిల్ అని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్ను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని అందుకే బిల్కు మద్దతు తెలపలేదని విమర్శించారు. 50 ఏళ్లు ఓబీసీలను మరిచిన కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కులాల వారీగా జనాభా లెక్కించాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 10న పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే ప్రధాని మోదీ సభకు బీజేపీ శ్రేణులు భారీగా తరలి రావాలని ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఇది చాలా మంది అనుకుంటారు మొన్న ప్రవేశపెట్టిన బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు అనుకుంటారు. మొన్న ప్రవేశపెట్టిన బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణ చేసే బిల్లు. మీరు ఓటేసిన మీరు అడిగిన బిల్ల 3 అంశాలు ఉన్నాయి. 33% మహిళా రిజర్వేషన్, రెండోది డీలిమిటేషన్, మూడోది సెన్సస్. ఇది మీరు ఓటేసిన బిల్లు, మీరు పాస్ చేసిన బిల్లు. ఇండ్ల అంటకట్టున్నాయి ఈ 3. ఇంకోటి ఎట్లా అంటకట్టున్నాయంటే ఒక సీక్వెన్స్ లా మొట్టమొదటి సెన్సస్, తర్వాత డీలిమిటేషన్, తర్వాత 33%. అందరు పాస్ చేసిండ్రు. ఇది మంచినే ఉంది కదా. అయితే దీన్ని సవరణ చేసే అవసరం ఏముండే మొన్న. సవరణ చేసే అవసరం ఎందుకు వచ్చిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అండ్ కొన్ని వేరే కారణాలు ఉన్నాయి. మొత్తం వాళ్ళ మీద రుద్దన అవసరం లేదు. కొన్ని వేరే కారణం. డీలిమిటేషన్ అనేది సెన్సస్ అనేది 2020లోనే మొదలైంది. కానీ దాని తర్వాత ఎవరు అనుకోకుండా కోవిడ్ వచ్చింది, దానివల్ల డిలే అయింది. దాని తర్వాత ఇంకెన్నో కారణాలు. దాని తర్వాత కాంగ్రెస్ మళ్ళా మొదలుపెట్టింది. ఎక్కడ లేని అతి ప్రేమ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. 50 ఏళ్ళు ఓబీసీలను మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓబీసీలు యాదకొచ్చింది. ఇది సెన్సస్లా కాస్ట్ సెన్సస్ కూడా ఉండాలి, ఓబీసీ సెన్సస్ కూడా ఉండాలి. అది కూడా ఒప్పుకున్నాం. కానీ ఈ అన్నిటి వల్ల డిలే అవుతుంది సెన్సస్. అందుకే ఇది ఉన్నదున్నట్టు ఇట్లనే అమలైతే ఇది 2029లో అమలు కాదు, 2034 లేకుంటే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళ తర్వాత అమలు అవుతుంది. అందుకే ఇది ఈ బిల్ను ఫాస్ట్ ట్రాక్ చేసే బిల్. ఎట్లా ఫాస్ట్ ట్రాక్ చేస్తుంది? సెన్సస్ లేకున్నా కూడా అయినా కాకుండా డీలిమిటేషన్ చేసి చేస్తాం అని చేస్తున్నది. కానీ ఆరోపణ మా మీద ఏంటంటే మీరు డీలిమిటేషన్ అంటగడుతున్నారు. మేము కాదు నైనా మీరు అంటగట్టింది. మాకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫు నుండి గతంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఇతర పార్టీ